నువ్వు అనుకున్న లక్ష్యం చేరే వరకు నువ్వు ఎక్కడ కూర్చోకూడదు అన్నదానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. మన ఇంట్లో జరిగే పెళ్లి పనులు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వేరే వాళ్ళైనా పెళ్లి పనులు అని స్టార్ట్ అయ్యే నుంచి, షాపింగ్ నుంచి స్టార్ట్ చేసి పెళ్లి కూతురు అప్పగింతలు జరిగి కారులో కూర్చొని టాటా బాయ్లు చెప్పే వరకు కుటుంబ సభ్యులు మొత్తం ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు అంటే, ఆట పాటలతో ఏ నొప్పులు లేకుండా, ఏ జ్వరాలు లేకుండా, ఏ నిద్రాహారాలు లేకుండా కూడా మంచి పార్టిసిపేట్ చేస్తారు. ఎప్పుడైతే పెళ్లి పిల్ల బయట అడుగు పెట్టిందో అప్పుడే అదే మేకప్లతో, అదే పట్టు చీరలతో అలాగే దివాలా తీసుకొని కూర్చుంటారు. అదేం లేదు, మైండ్ సెట్ మాత్రమే. అప్పటి వరకు లేని నొప్పులు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అప్పుడు లేవు, ఆ నొప్పులు ఉంటాయి. కానీ పెళ్లి పిల్ల పోవాలి, ఇంట్లో నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోవాలి, జాగ్రత్తగా పెళ్లి జరగాలనే కాన్సెప్ట్ మన బ్రెయిన్లో గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ నొప్పులు, ఈ నిద్ర లేని రాత్రులు, జ్వరాలు, కాళ్ళ నొప్పులు, కడుపు నొప్పులు ఇవన్నీ ఉంటాయి. కానీ పట్టించుకోము. లక్ష్యం కూడా అంతేనండి. జరిగే వరకు ఎక్కడ